సాక్షి టీవీలో సరదాగా కాసేపు గడపడానికి వచ్చిన మీ అందరికీ వెల్కమ్. పుట్టింది మంగళూరులో, చదివింది చెన్నైలో, ఎంట్రీ ఇచ్చింది కాలీవుడ్లో, హీరోగా నిలబడింది టాలీవుడ్లో. క్యాప్ పెడితే కౌబాయ్, అమ్మాయి పక్కన ఉంటే లవ్ బాయ్. అండ్ టాలీవుడ్ స్క్రీన్పై మార్షల్ ఆర్ట్స్ చేసి ఆయన కరాటే బాయ్ కూడా అయ్యారు. ఈ అందాల నటుడు సుమన్ పేరు వింటేనే మనకు ఆయన చేసిన విభిన్నమైన పాత్రలు కళ్ళ ముందు అలా కదలాడుతుంటాయి అన్నమాట. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, వ్యవస్థ మీద పోరాటం చేసే లీడర్, అమాయకమైన బావా మరిది, అండ్ అలాగే అన్నమయ్యను ఆశీర్వదించిన వెంకటేశ్వర స్వామి. ఇలా చెప్తూ పోతే చాంతాడంత లిస్టు పుట్టుకొస్తుంది అనమాట. సుమన్ గారితో సరదాగా కాసేపు ఇవాళ. ఇప్పుడు ఏం ఫిల్మ్స్ చేస్తున్నారు సుమన్ గారు? ఇప్పుడు లాంగ్వేజెస్ తీసుకుంటే అండి, తమిళ్, తెలుగు, కన్నడ అండ్ ఈ మధ్య ఒరియా స్టార్ట్ చేశాను. సో రీసెంట్గా మళ్ళీ కన్నడ అంటే కర్ణాటకలో ఒక తెలుగు పిక్చర్ షూటింగ్ జరిగింది కోలార్లో. సో అది అయిపోయిన తర్వాత నౌ తమిళ్ షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ తెలుగు కూడా షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇప్పుడైతే ఫుల్ బిజీ మీరు? ఐఆమ్ బిజీ అండి, అంటే అన్ని లాంగ్వేజెస్లో. సో నాకేంటంటే అవకాశం వచ్చినప్పుడు మనం ఎందుకు లాంగ్వేజెస్ వదులుకోవాలి. అండ్ ఈ మధ్య ఒరియా సినిమా ఒకటి అటు సైడ్ కూడా వెళ్ళారు, అది కూడా వచ్చింది. అంటే యాక్చువల్గా వాళ్ళు తెలుగు అండ్ ఒరియా చేసేటప్పుడు ఒరియా ఆర్టిస్ట్ వేయాలని అనుకున్నారు. బట్ సడన్గా వాళ్ళు మనసు మార్చుకొని రెండు నేనే చేస్తే ఎలా ఉంటుందని చెప్తే, ఒరియా డైలాగ్ మాకు చెప్పరా? మీరు ఏమన్నా కూడా మాకు ఎలా ఒరియా అండి? లేదు, నాకు ఒరియా అంత గ్రిప్ రాలేదండి ఇంకా. కానీ ఎలా మరి డైలాగ్ చేతిలో తెలుగులో ఏ లాంగ్వేజ్ రాసుకుంటారు? రైట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అండి. ఇప్పుడు ఒక ఇరకాటంలో పెట్టే క్వశ్చన్ ఇస్తాను. ముగ్గురు అందాల భామల్లో మీ ఫేవరెట్ అండ్ మీ బెస్ట్ కోస్టార్ ఎవరని మీరు అనుకుంటున్నారు? నాకు ఫేవరెట్ అని చెప్తే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ముగ్గురు మీరు చెప్పండి, అప్పుడు మీ క్విజ్ అనమాట. అంటే ఎక్కువ నేను యాక్ట్ చేసింది విజయశాంతి గారు. నెక్స్ట్ దాని తర్వాత భానుప్రియ. వీళ్ళిద్దరితో ఎక్కువ చేశారు కాబట్టి హూ ఇస్ యువర్? నాకు విజయశాంతి ఇస్ మోర్ ఫేవరెట్. ఎందుకంటే కెమిస్ట్రీ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్ అండ్ మేము యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఆల్ కెరియర్ కూడా వీ స్టార్టెడ్ టుగెదర్. సో తర్వాత నేటి భారతంలో బోత్ కేమ్ టు స్టార్డమ్ అనమాట. ఇప్పుడు మేము మెయిన్గా నేను అనుకోవడం అండి, ఆ పేర్ హిట్ అవడానికి రీజన్ ఏంటంటే ద పర్ఫార్మెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్ అండి. మీకు ఇష్టమైన పాట ఏంటి చెప్పండి, అంటే ఫర్ అస్ టు మా ఆడియన్స్కి చూపించడానికి కానీ మేము గుర్తు చేసుకోవడానికి. నాకు బాగా బాబా మరిదిలో గజ్జగల్లు అన్నది నా ఫేవరెట్ సాంగ్ అండి. 20వ శతాబ్దంలో అమ్మని మించిన దైవం ఉన్నది. మంచి పాట. అండ్ ఫస్ట్ పిక్చర్ ఎప్పుడూ మర్చిపోకూడదు, తరంగిణి సినిమాలో తరంగిణి ఓ తరంగిణి అనేది ఇది ఫేవరెట్ సాంగ్స్ అన్నమాట. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.